ఏబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం నుండి అందరూ చదువుకుందాం. 4వ వచనం నుండి. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరినొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు నిదానమో 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి నర్పించుచూ వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచుండెను. చాలండి. బైబిల్ గ్రంథంలో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వబడి ఉన్నది. ఎట్లా అనంటే ఏబు గ్రంథం అలా ఉంచుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం తీయండి. ఏబు గ్రంథం అలా ఉంచుకొని మత్తయి సువార్త 1వ అధ్యాయము నేను ఇప్పుడు చదివినట్లే నా వెంబడి రండి. మొదటి నుండి చదువుకుందాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. యూదా తామారునందు పెరోసును జెరహును కనెను. పెరోసు ఎస్రోమును కనెను. ఎస్రోము ఆరామును కనెను. ఆరాము అమ్మినాదాబును కనెను. అమ్మినాదాబు నయస్సోనును కనెను. నయస్సోను షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయోజును కనెను. బోయోజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెస్సయిని కనెను. యెస్సయి రాజైన దావీదును కనెను. చాలు. ఇక్కడ అన్ని పురుషుల పేర్లే కనబడుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి, అన్ని పురుషుల పేర్లే కనబడతాయి. ఈ పురుషుల పేర్లు మొట్టమొదట ఎందుకు లిఖింపబడినాయి అంటే దీనికి కొంచెం తోడు 1 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా. 14. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. స్త్రీ 2వ స్థానమని మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. మనం ఆదికాండంలో చూసినప్పుడు 2వ అధ్యాయము 7వ వచనములో 2వ దేవుడైన యెహోవా, చదవండి ఒకరు గట్టిగా. ఇక్కడ కూడా మొదట నరుని అంటే పురుషుని చేసినట్లుగా మనకు మొదట కనబడుతూ ఉన్నది. 13వ వచనం 18వ వచనం చూడండి. 18వ వచనం,
మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. సాటి అయిన సహాయము అంటే అవ్వ, స్త్రీ. ఇప్పుడు మనము ఇంక దీన్ని ఇట్లనే చూస్తూ పోతే మనం చదువుకున్న భాగం వెనకైతుంది, కొన్ని నిమిషాలు మాత్రమే. గమనించండి, మనం ఎక్కడి నుంచి చదువుకున్నామంటే 4వ వచనం, ఏబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, ఏబు గ్రంథం. ఇప్పుడు మొట్టమొదటి ఇక్కడ ఏమని వ్రాయబడ్డది అని అంటే, ఈ 4వ వచనంలో 2వ లైన్ అనుదినము అనే మాట కనబడుతుంది. ప్రతిదినము, అనుదినము అనే మాట, ప్రతిదినము అనే మాట. మనం అట్లే క్రిందికి వస్తే మరి మనము అక్కడ ఆలోచన చేస్తే 6వ వచనం పైన అంటే 5వ వచనం లాస్ట్లో ఏబు నిత్యము అలాగున చేయుచుండెను, ఏబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎప్పుడు? అరుణోదయము అనే మాట మనం చూస్తాం అక్కడ. అరుణోదయమున 5వ వచనంలోనే 3వ లైన్ ఉంది, అరుణోదయము, అరుణోదయము అని. దీనికి గాను మనము మత్తయి సువార్తలో అరుణోదయము అనే దానికి అంటే ప్రతి ఉదయమున అనే మాటకు 6వ అధ్యాయం తీయండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 చదవండి. ఏం చేస్తున్నారమ్మా? ఈ 33వ వచనంలో కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. మొదట ఈ అరుణోదయము అనేది ఏబు గ్రంథంలో మనం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలిని అర్పించుచు వచ్చెను, ఏబు నిత్యము అలాగున చేయుచుండెను. ఏబు నిత్యం, నిత్యము అనే మాట, అనుదినము అనే మాట. 4వ వచనం 2వ లైన్లో అనుదినము అనేది ఒకటి ఉన్నది, అనుదినము. 5వ వచనం చివరిలో ఏబు నిత్యము అలాగు చేయుచుండెను అనే నిత్యము. ఇప్పుడు ఇంత పెద్ద మందిరం కదా, ఇంత పెద్ద మందిరం, ఇది ప్రార్థనా మందిరం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని సామెతల్లో ఉన్నది. చూడండి, రెఫరెన్స్ తీస్తే తొందరగా తీయండి. సామెతలు 20:27. చాలు చాలు, అని ముందుకు పోకూడదు, అది అటు కట్. యెహోవా పెట్టిన దీపము బ్యాలెన్స్ మీద దిగల. అంటే మళ్ళీ ముందుకు ఇంకా అది వచనం కొనసాగించినట్లు అవుతుంది, అది గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు 2 పాటలు నేను చెప్పకుండా ఆ కీబోర్డ్లో వాంచే శబ్దాన్ని గుర్తుపెట్టి మీరు పాడినారు, అట్లనే ప్రతిదీ నేర్చుకోవాలా, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అనుదినము, ఏబు గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం 2వ లైన్లో అనుదినము. 5వ వచనం చివరిలో అరుణోదయమునే లేచి నిత్యము కదా, నిత్యము అనగా ఎల్లప్పుడూ. ఇప్పుడు మనము నరుని ఆత్మ, నరుడు అనే మాట ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చూసుకుంటూ వచ్చాం. 18లో కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. చూడండి ఆ మాట 2:18. ఆగు, ఏం పెట్టుకున్నారు తలల మీద? వచ్చి గుద్దుతా ఈపల మీద.
బాగా స్ట్రాంగ్గా ఉంటే వాయిస్ బాగా వస్తుంది, స్పష్టంగా చదవాల. చదువు. చాలు చాలు. ఆడ ఏమని మాట వచ్చింది? నరుడు. 7వ వచనంలో ఏముంది పైన? ఉండు ఆమె ఏం చదువుతుంది? 7 మేడ మీద సంచి పెట్టు. ఎవరు? గుర్తుపెట్టుకోవాలి ఐడియా. ఎప్పుడే కానీ ప్రసంగం చేసేటప్పుడు ఇక ఎట్లా పోతాడు, ఏ లైన్లో పోతాడు అనేటటువంటి కోణంలో మీరు ఆడపోయి నిలబడాల. ఇప్పుడు 20 ఏళ్ళు ఏం చదువుకున్నాం? రైట్, ఓకే. ఇప్పుడు దీపం ఎక్కడుండేది? దీపం ఎక్కడుంటుంది? అయ్యయ్యో, ఇంట్లో ఉంటుంది. ఏడుంటుంది? ఇంట్లో ఉంటుంది. మనం ఎవరిల్లు? గట్టిగా మాట్లాడాలి. మనం ఎవరిల్లు? దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏముండాలి? ఇంట్లో దీపం ఆరిపోతే ఏముంటుంది? చీకటి లేక మబ్బు. చీకటి లేక మబ్బు. ఆరిపోవటంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తీయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక 5 మంది ఇట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి. తీసిన వారు చదవండి. అధ్యాయం వచనం చెప్పండి. అధ్యాయం వచనం చెప్పమన్నా. 8వ వచనం ఏముంది? 8 రోజులకు ఒకసారి ఇంట్లో దీపం పడితే ఎట్లుంటుందండి? 8 రోజులకు ఒకసారి ఇంట్లో దీపం, మనుషులుండి కూడా, పిల్లలుండి కూడా, ఆ ఇంట్లో సంసారం చేసి కూడా 8 రోజులకు ఒకసారి దీపం అంటిస్తే ఆ ఇల్లు ఎట్లుంటుంది? 6 రోజులు, 7 రోజులు. ఏం చెప్పరు వాళ్ళు. కథనికి వచ్చినారమ్మా మీరు. ఇప్పుడు ఇంట్లో ఏముండాలి? ఇంట్లో ఏముండాలమ్మా? మిమ్మల్ని అడిగేది ఇంట్లో ఏముండాలి? మరి మనము దేవుని ఇల్లు. మనము దేవుని ఇల్లు. దేవుని ఇంట్లో ఏముండాలి? ఎప్పుడెప్పుడు ఉండాలి? ఒక మాటతో చెప్పాలంటే రేయింబవలు ఉండాలి. రేయింబవలు వాస్తవంగా తెలిస్తే బయట ప్రపంచంలో వాళ్ళ ఇళ్ళల్లో దేవుని గుడి లేక దేవుని గది లేక దేవుని ఇల్లు అనేది పెట్టుకుంటారు బయట ప్రపంచంలో. ఎప్పుడు దీపం మండుతూనే ఉంటుంది చిన్నగా. మీరు గమనించారో లేదో కానీ. అయితే ఇప్పుడు ఇంత పెద్ద మందిరం కదా, ఈ మందిరంలో ఎన్నుంటే వెళ్తుంటుంది అన్న సంగతి ఎవరికి తెలియదు. లైట్లు ఆర్పడమే. ఏం ఆర్పడము? లైట్లు ఆర్పడమే. ఎందుకంటే మనం ఖజానా అతని దగ్గరే. ఇక్కడేనండి బాగా ఖజానా అతని దగ్గరే. అతను ఏం చేసేటోడంటే లాటైన అతని దగ్గరే పెట్టుకునేవాడు, ఇంటికి తెచ్చుకునేటోడు. ఖజానా ఆయన దగ్గరే కాబట్టి పొద్దు మునిగేటప్పుడు చర్చికి చిన్నగా నడుచుకుంటూ పోయి 4 కర్ర పట్టుకొని దీపం లైట్ అంటించి చిన్నగా పెట్టొచ్చేవాడు. ప్రార్థనకు బయట కూసుకుంటే చర్చి బయట టేబుల్ మీద అన్ని కంటతపాట్లే చిన్నగా పెట్టుకునేవాడు. వాక్యం చదివేటప్పుడు ఒక్కటి కొద్దిగా పెద్దగా పెట్టుకునేటోడు. ప్రార్థన చేసేటప్పుడు మళ్ళీ చిన్నగా తగ్గించేటోడు. మళ్ళీ ప్రార్థన అయిపోయినాక ఆరిపెట్టాడు. ఇటువంటి వాళ్ళు లోబులు అన్నమాట. అంటే పిసినితనం. నేను కూడా ఇక్కడ చూస్తుంటాను కదా, అన్నీ ఆరిపేస్తారు. మన ఇంట్లో కూడా అన్నీ ఆరిపేయాల్సిందే. రాత్రి బెడ్రూమ్ లైట్ అని అంటారు. చిన్న గది అయితే ఆ లైట్, పెద్దదైతే మళ్ళీ ఎక్కువ పెట్టుకుంటారు. నేనైతే ఇంట్లో కానీ బయట కానీ లైట్ ఆర్పడానికి ఇష్టపడను. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు, మనం వెలుగు సంబంధులం, మనం పగటి సంబంధులం. సరే, ఏది ఏమైనా నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? ఈ దీపము నిత్యము మండుచూ ఉండాలి. ఇప్పుడు కృతజ్ఞత అంటే అర్థం ఏమిటంటే, మనకు భూమి మీద ఉన్నటువంటి మనకు 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఇట్లా దేవుడు వయస్సు కేటాయించి మనకు పెట్టాడు. మన గుండెనేమో నిత్యం కొట్టుకోవాలి, రాత్రి పగలు రెస్ట్ లేకుండా. నీ శరీరానికి అలసట వచ్చినా కూర్చుంటావు. నీ ముక్కు రేయింబవలు శ్వాస గుంజుతూనే ఉండాలి.
నీ ఊపిరితిత్తులు, లంగ్స్ ఇవి కూడా 24 గంటలు పనిచేస్తూనే ఉండాలి. ఇవన్నీ పనిచేస్తుంటేనే కన్ను చూపు ఉంటుంది, చేతులు కదలిక ఉంటుంది, కాళ్ళ కదలిక ఉంటుంది. ఇవన్నీ ఇంజన్కు ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు. కాబట్టి మరి ఈ గుండె నిత్యము కొట్టుకుంటూ ఉండగా, ఊపిరితిత్తులు, లంగ్స్ నీకు హెల్ప్ చేస్తూ ఉండగా, ఈ రీతిగా ఈ మానవ శరీరాన్ని నిర్మించిన దేవుని సన్నిధికి నువ్వు ప్రతిరోజు రాలేదు అంటే మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి బుద్ధి లేని కన్యకలని. ఇక్కడ స్త్రీలను బుద్ధి లేని కన్యకలని, పురుషులకు ఏం చెప్పచ్చు అంటే బుద్ధి లేని మూర్ఖులు అని. ఈ పురుషులను గురించి కూడా ఇసుక మీద ఇల్లు కట్టిన వాళ్ళు, బండ మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు కాదు. మళ్ళీ ఆదివారం వస్తే నా పాదములు ఏడ నిలిపితివి, ఇసుక మీద నిలుపుతూ అని చెప్పండి. నా పాదములు ఏడ నిలుపుతివి, బండ మీద. కీర్తనలు 42వ వచనం. ఇంత ఆలస్యమా? ఎక్కడ నిలిపి? ఆదివారం ఒకటి చెప్తారు అట్లా, ఇంకా దినాం చెప్పరు. గుండె ఏమి ఎప్పుడెప్పుడు పనిచేయాలి? ఏమో మీరు ఏంటి కథనికి వచ్చినారా? తప్పుదారు వచ్చినట్టున్నారు మీరు నలుగురు. మీరు దొరికారా? మాట్లాడరా? దేవుని సన్నిధి ఇది మాట్లాడాలి. నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే దేవుడు అడుగుతున్నట్లే లెక్క. ఇది దేవుని వాక్యం. నా మాటలకైతే జవాబు ఇవ్వద్దు. ఇప్పుడు అక్కడ ఏమని ఉన్నది? ఏమని చదువుకుంటుమే? బండ క్రీస్తు. ఆదివారం ఒక్కటే కాదు, ఇప్పుడు ఇల్లు అనే మాట. ఇప్పుడు పొద్దున బండ మీద, రాత్రి ఇసుక మీద, రాత్రి ఇసుక మీద, పొద్దున బండ మీద. ఈ ఇల్లుని అక్కడ, ఆ ఇల్లుని ఇక్కడ. నేను వాట్సాప్లో చూసిన, ఇంటి గర్రున నిలబడ్డారు, కింద పైపులు వేసినారు, అందరూ కలబడి ఆ చిన్న గదిని లేపుకొని పోతున్నారు. నేను చాలాసేపు నవ్వుకున్నా. ఇప్పుడు కొన్ని ఇండ్లను అట్లా మిషన్లతో లేపి వేరే చోట పెట్టగలుగుతున్నారు, కానీ అది ఎంతవరకు స్థిరంగా ఉంటుందో మనకు తెలియదు. స్థిరమైన పునాది బండ, స్థిరమైన పునాది బండ. ఏబు కుమారులు అనుదినము విందు చేసుకుంటూ ఉన్నారు. వారు విందు దినములు పూర్తి కాగా ఏబు తమ పిల్లలు దేవుణ్ణి దూషించి పాపము చేసిరేమో అని వారిని పవిత్రపరచి అరుణోదయమున అనుదినం ఏం చేస్తున్నాడు? బలి అర్పిస్తూ వచ్చాడు. రక్షింపబడిన యొక్క వ్యక్తి చమత్కారం చేసేది కాదు. రక్షింపబడిన వ్యక్తి వాడుకకు అలవాటు పడకూడదు. రక్షింపబడిన వారు ఈ రక్షణ అనేది ఒకరోజు వచ్చి ఒకరోజు రాక, దానికి ఒక బలమైన కారణం ఉండాలి. నువ్వు లయలేని స్థితిలో ఉండాలి, నీ శరీర బలహీనతలో ఉండాలి, ఏదైనా కాయలో ఉండాలి, ఏదైనా జబ్బు చేసి ఉండాలి. కనుక మనము ప్రభు సన్నిధిలో ప్రతిరోజు దేవుని దీపము మండుతూ ఉండాలి. నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? దేవుడు పెట్టిన దీపం. ఆయనే నిన్ను దీపంగా మలిస్తే, నువ్వు దీపంగా ఆయన సన్నిధిలో కనపడకపోతే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాకపోతే, కీర్తనాకారుడు అన్నాడు, సూర్యోదయము మొదలుకొని, చూడండి ఆ మాట, కీర్తనలు. ముందు ఈ మాట చదువుకుందాం. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. అందరూ చదవండి. ఎన్ని దినాలు గడుపుట? అమ్మాయి మీరు పెద్దోళ్ళు చెప్పండి, ఎన్ని దినాలు? దేవుని ఆవరణం, ఇది దేవుని ఆవరణం. ఒక దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టము? అంటే 1000 ప్లస్ 1 కలుపుకుంటే ఏమవుతుంది? 1000ని ఒక్క దినం. ఆ ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టం. ఇట్లా శ్రేష్టమైన దినాలను నువ్వు ఎన్ని పోగొట్టుకుంటున్నావు?
ఇమ్మా నుండి ప్రార్థన పెడదామా లేదా అని అన్నప్పుడు దిగ్గున లేచి చూస్తే రాత్రి అయిందా, మధ్యాహ్నమా, ఇది ఆదివారమా, శుక్రవారమా, రేపు శుక్రవారం మనకు పగలు ఉపవాస ప్రార్థన ఉంది. ఇవన్నీ నాలో దీన్ని ఆసక్తి అని అంటుంది దేవుని యొక్క వాక్యం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకుంటున్నాం. ఏబు ఆసక్తి కలిగి ఉన్నాడు కుటుంబం పట్ల. నీ దీపం మందిరంలో కనబడాలి ఉన్నదా మాట చూడి, రోమపత్రిక 12:11. మందబుద్ధి కలిగిన వారుగా ఉండకూడదు దేవుని పిల్లలు. ఏబు కుమారులు, ఏబు కుటుంబము మందబుద్ధి కలిగి లేదు. ఏబు మందబుద్ధి కలిగి లేడు, ఆసక్తి కలిగి ఉన్నాడు. అరుణోదయమున సూర్యుడు ఉదయించున్నట్లు. న్యాయాధిపతులు 5:31 చూడి. ఇంతసేపు అమ్మా యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలెనుందురు. దేవుని పిల్లలు క్రొవ్విన దూడల వలె గంతులు వేయాలి. క్రొవ్విన దూడల వలె. ఆయనను ప్రేమించువారు, ప్రభువును ప్రేమించువారు అరుణోదయమున ఉదయించు సూర్యుని వలె, బలముతో ఉదయించు సూర్యుని వలె. నీతి సూర్యుడు నీ హృదయంలోనికి వస్తే, ఏబు కుటుంబం అలా ఉన్నది కాబట్టి సర్వలోకమును మోసపుచ్చు అపవాదిని సిగ్గుపరచుటకు ఏబు యొక్క విశ్వాసమును దేవుడు వాడుకున్నాడు. క్రొవ్విన దూడల వలె. చూడు ఆ మాట ఎట్లుంది. 4:2 మలాకి 4:2 మలాకి 4:2. అయితే నా నామమందు మీకు నీతి, ప్రభు అయిన యేసుక్రీస్తు నీతి సూర్యుడు, దుర్నీతి పరుడు కాదు ఆయన, నీతి సూర్యుడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే చూడండి, అది అట్లా పట్టుకొని పలి మీద కాదు చదవమని చెప్తున్నా. ఏమి కలిగి? భయము ముందు ఉండాలి, భక్తి ఉంటే కుదరదు. భయం తర్వాత భక్తి రావాలి. భక్తి ముందు వస్తే చాలా కష్టం. అలవాటు అది, ఆచారం, అది మత పద్ధతి, కుటుంబ పద్ధతి, పెద్దల ఆచారము, లోకాచారము. భక్తి కనుక ముందు వస్తే, భక్తి ముందు రాకూడదు, భయము ముందు ఉండాలి. అందుకొనికే మనం మలాకి 4:2 ఏం చదువుకున్నామంటే, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయను. అందుకొరకే రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో సురక్షితమైన రెక్కల క్రింద ఉండుటకు నువ్వు వచ్చితివని బోయోజు రూతమ్మతో అంటున్నాడు. 2:9 ఏమని? 10 చదువు, ఆలస్యం అవుతుంది. ఎన్నో వచనం అది? 10వ వచనం చదువు. 9. అమ్మా అమ్మా ఎన్నో వచనం? రైట్, ఓకే, ముందుకు పోవాలం. చదువు 2:12. మీరు చదివేది ఇందులోకి రావాలా? అంత ముసలోళ్ళు తీరు చదువుతారు. యెహోవా దేవుడైన రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు. రెక్కల క్రింద. అందుకే మలాకి 4 నీతి సూర్యుడు, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యము కలగజేయను. ఏబు యొక్క కుటుంబమునకు ఆరోగ్యం ఉన్నది, ఏబు పిల్లలకు ఆరోగ్యం ఉన్నది, ఏబుకు ఆరోగ్యం ఉన్నది. దీపము వెలుగుచున్నటువంటి ఇంటిలో చీకటికి తావు లేదు.
చీకటికి తావు లేదు, ఎప్పుడు వెలుగు యొక్క కిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఇల్లు ఆనందమయంగా ఉంటుంది, ఆ ఇంటిలో సంతోషం ఉంటుంది, ఆ ఇంటిలో సమాధానం ఉంటుంది, ఆ ఇంటిలో దేవుని నీతి కనబడుతూ ఉంటుంది, ఆ ఇంటిలో దేవుని సమాధానం ఉంటుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సన్నిధి నిత్యము వారికి ఆరోగ్యము కలగజేయను. శ్రమలైన ఆరోగ్యమే, రోగాలు ఉండినప్పటికీ ఆరోగ్యమే. కనుక అరుణోదయమున లేచి ఏబు అనుదినమా నిత్యమాలాగు చేయుచుండెను. నిత్యము అనే దానికి మీకు ఒక మాట చూపిస్తాను, చూడండి. మొదటి దిన వృత్తాంతము 29:10. మొదటి దిన వృత్తాంతం 29:10. నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. బాగా గుర్తుపెట్టుకోండి, అది నిరంతరము. రౌండ్ చేసుకోండి పెన్ను ఉంటే. నిరంతరము, నిరంతరము స్తోత్రార్హుడు. ఏం చేస్తున్నాడు? అనుదినము అంటే నిరంతరము, ప్రతిదినము, నిరంతరము. ఎబ్రి 10:24. కొందరు సువేదమ్మ, నీ మనమరాలు నీవి ఎంటకలు బట్టి వెనకకు పైకెత్తు, ఇంకా చదువు. సమాజముగా కూడుట మానక, సమాజము లేక అసెంబ్లీ సమాజము, సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును. ఇక్కడ చూడండి, పురి అంటే ఇక్కడ ఏం లేదు. పురి అంటే మీకు తెలుసు, 3 పేటల త్రాడు తెగిపోదు అని. ఇప్పుడు ఎక్కువ సంఘాలలో ఏముంటుందంటే పురికొల్పు లేదు, పురినిప్పేస్తారు. ఏమిప్పేస్తారు? పురినిప్పేస్తారు. పురికొల్పమని వాక్యం చెప్తుంది. పురిప్పినాక ఏడుదుంటుంది. మీకు చెప్పనీకరా, మీరు జడలు వేసుకుని వెళ్ళరా? పురి ఉంటుందా ఉండదా? మరేం పలకరు. వాళ్ళంటే కొప్పులు కట్టుకుంటారు, వాళ్ళంటే చెప్తారు. పురి చూడు ఆ మాట బైబిల్లో. ప్రసంగి గ్రంథం చూడి, ప్రసంగి 4:12. మూడు పేటల త్రాడు త్రెగిపోదు. పురికొల్పుట. ఈ దినాలలో పురికొల్పు ఉండేలేదు. పురిని విప్పుతారు. పురిప్పినాక తాడు ఉండదు. తాడు లేకపోతే ఏమిటిని కట్టేయలేవు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాట సంఖ్య 18 భక్తుడు ఇట్లా రాశాడు: కూడి కొని ఉన్నాము సంగ ప్రభో, కూడి కొని ఉన్నాము ఎచట నా ప్రియ భక్తులెలమిగుడియున్నా, ఎచట నా ప్రియ భక్తులెలమిగుడియున్నా, అచటేకే నే తెల్తూ నన్ను పల్కితి, విచట నుండు మమ్మో వీక్షించి కృపా చేత నిపుడు దీవించుమే యేసుక్రీస్తు నాదా, కూడి కొని ఉన్నాము సంగ ప్రభో, కూడి కొని ఉన్నాము.
ఏబు ప్రతిదినం అలాగ చేస్తున్నాడు, అరుణోదయం అలాగ చేస్తున్నాడు. ఏబు పిల్లలు కూడా దేవుని సన్నిధిని అనుభవించారు. నరుడు దేవుడు పెట్టిన దీపం. నువ్వు ఒక దీపానివైతే ఇక్కడికి రాలేదంటే దేవుని దీపం నీలో ఏమైపోయింది? ఆరిపోయింది. మత్తయి సువార్త 25 ఎన్నో వచనం అది? 8. ఏమని చదువు ఆ మాట? అందుకే నేను చెప్తున్నా ఈ రాత్రి 8 రోజులకు ఒకసారి దీపం అంటిస్తే సొంతం ఇంటోడైతే అట్టున్నాడు. సొంతం ఇంటోడు కొత్త ఇల్లు కట్టించి పాత ఇంట్లో ఉన్నారంటే రోజు ఆ ఇంట్లో ఏమంటిస్తాడు వచ్చి? పక్కోనికి పట్టలేదు, పరాయోనికి పట్టలేదు, అది తన ఇల్లు కాదు కాబట్టి. మరి నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవైతే ఆయన నీకు దీపము పెట్టి జ్యోతిని పెట్టి నిన్ను వెలిగిస్తే నువ్వు ఆయన సన్నిధిలో కనపడకపోతే ఎట్లా? నువ్వు ఆయన మందిరానికి రాకపోతే ఎట్లా? ప్రార్థనా మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి. ప్రార్థనా మందిరంలో ఏం జరగాలి? అప్పుడే కదా అది ప్రార్థనా మందిరము, లేకపోతే అది దొంగల గుహ. దొంగలు ఎప్పుడంటే అప్పుడే ఉంటారు రసలోన, అవునా కదా? కాబట్టి నా ప్రార్థనా మందిరమును మీరు వ్యాపారపు టిల్లుగా దొంగల గుహ చేయకూడని మత్తయి సువార్తలో మాట్లాడాడు, లూకా సువార్తలో మాట్లాడాడు, మార్కు సువార్తలో మాట్లాడాడు, యోహాను సువార్తలో కూడా మాట్లాడాడు. కనుక ఏబు కుమారులు అనుదినము అలాగు చేయుచుండిరి. ఏబు ప్రతిదినము వారి నిమిత్తం బలులు అర్పిస్తూ వారిని శుద్ధి చేస్తూ ఉన్నాడు. కనుక నరుని ఆత్మ ఎవరు పెట్టిన దీపము? ఆ దీపాలు మండుతున్నాయి కాబట్టి వారు ప్రభు సన్నిధిలో వెలిగారు. అదే కదా ఆ పాట మీరు ఇప్పుడే పాడుతురి, అది అందరూ పాడండి గట్టిగా. నా దీపమును వెలిగించువాడు నా చీకటినే వెలు, గట్టిగా నాదే నా ఆగు. పగులంతా ఆయా శోధన సమస్యల చేత నీలో ఉన్న ఆత్మ నీరు గారిపోయినా ఇటుకొస్తే మళ్ళా నూనె పోసుకొని పోతావు, పరిశుద్ధాత్మ నూనెను. దీపం మండుతూనే ఉంటుంది. మరి రేపంతా శక్తిని పొందుకొని అపవాదిని ఎదిరించే శక్తి నీకు వచ్చి నువ్వు నిలవబడి మళ్ళీ సాయంకాలము ప్రభువుని స్తుతించడానికి వస్తావు. దీపం మారిపోకుండా. ఇప్పుడు ఒకరోజు పోసిన నూనె రోజు ఉంటుందా? మీకు చెప్పనికి రాదులే అమ్మాయి, మీకు చెప్పనికి రాదులే. ఇప్పుడు ఒకరోజు పోసిన నూనె రోజు అట్లే ఉంటుందా? ఈరోజు అంటించినాక మరి పొద్దున్నే ఏం పోయాలి? మళ్ళీ ఆ రోజు అంటించినాక మళ్ళీ ఏం పోయాలి? రోజు నూనె పోస్తూనే అన్నం పొద్దున్న తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి. అప్పుడే ఈ బాడీ, ఈ ఇంజన్ పనిచేసేది. అటు దేవుని సన్నిధిని మానుకోకూడదు. మనం చదివించాను కదా నేను నెహెమ్యా గ్రంథంలో కదా, మా దేవుని మందిరమును మేము, చూడండి నెహెమ్యా 10 చివరి వచనం, 2వ దినవృత్తాంతము వచనం ఎంత? చదవండి. మా దేవుని మందిరమును మేము, ఏబు కుమారులు విడిచిపెట్టనే. అందుకే సాతాను ముందు సవాలు విసిరాడు. నా సేవకుడైన ఏబును నీవు ఎరుగుదువా? మనం దేవుని సేవకులం, మనం దేవుని పిల్లలం, దేవుని సన్నిధిలో కనబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఆడ మైకి పో, బ్లాక్ వైర్. ప్రేమ కృప కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీవే ప్రియకును మా కుమారుడైన యేసుక్రీస్తు నామమున నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. అవును నైనా పగలంతా మామ పనులందు తోడుగా ఉండి మరలా ఈ రాత్రి కాలముందునైనా మాతో మాట్లాడిన విధానం బట్టి, అవును తండ్రి మమ్మను సరిచేసు మాటలు మాకు నేర్పించిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. అవును తండ్రి,
యోబు గ్రంథము నుండి కొంతవరకు నువ్వు మాట్లాడగలిగితివి. అందుని బట్టి నీకు వందనములు, స్తోత్రములు. అతని కుటుంబంలోనైనా కుమారులనైనా నిజంగా పాపము చేసిరోమని ప్రతిదినము నిత్యము అలాగు చేస్తూ వచ్చననే నీ వాక్యములో హెచ్చరిక చేసిన విధానం బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. అవును తండ్రి, నిజంగా నరుడు ఒంటరిగా ఉండకూడదని, వాటికి సాటి అయిన సహాయం చేసేదనని నీ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తేవి. అవును తండ్రి, నిజంగా నువ్వు ఎంతగానో మానవుల పట్ల తండ్రి నువ్వు కృప చూపుతూ, మా ఎడల తండ్రి నువ్వు దయ చూపుతూ వస్తున్న విధానం బట్టి అవును తండ్రి, నిజంగా నరుడు యెహోవా పెట్టిన దీపమని సామెత గ్రంథములను సెలవిచ్చి మాట్లాడుతూ ఉంటున్నావు. ఆ దీపాన్ని నిత్యమునైనా వెలుగనీయుడని, నిత్యము మండుచూ ఉండాలని, నిత్యమునైనా ఆరిపోకూడా. అవును తండ్రి, ఆ విధంగానైనా మా జీవితాలను వెలిగించడానికి నువ్వు సహాయపడతావరమ్మని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. ఇచ్చిన వాక్యాన్ని మా హృదయంలోనైనా మండుచు అవును తండ్రి, అవును తండ్రి, జ్యోతుల వలెనైనా నిజంగానైనా బుద్ధి లేని కనలికల వలె కాకుండా బుద్ధి కలిగిన కనక వలె పెళ్లి కుమారుని ఎదుర్కొని పోవుటకు వారి జీవితాలను వెలిగించుకొని అవును తండ్రి సిద్ధపడినట్లు నీ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, ప్రతి హృదయములను నీరుగట్టి ఫలింపజేసే భాగ్యం దయచేయమని, సాతాను వాడు ఎత్తుపోకుండా మంచి నేల పడిన విత్తనాలుగా తండ్రి 30 60 100 ఫలించేసే భాగ్యం దయచేయమని, కృప చూపమని నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడివేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన శక్తితో, జలరాశుల నుండి బలమైన శక్తితో వెలుపల చేసిన బలమైన దేవ, వెలుపల చేసిన బలమైన దేవుడు యెహోవా నా బలమాయదాత్తమైనదిని మార్గం పరిపూర్ణమైనదిని మార్గం యెహోవా. వందనాలు.